కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల భూములకు రక్షణ కరువైంది. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో రికార్డులను తారుమారు చేసి భూములు కబ్జా చేస్తున్నారు అక్రమార్కులు. తిరుపతి సమీపంలోని అవిలాల పంచాయతీ పరిధిలో విలువైన భూముల ఆక్రమణ వ్యవహారం వెలుగుచూడగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. భూ కబ్జాల వెనుక మంత్రులు, ఎమ్మెల్యేల హస్తం ఉన్న న్యాయపరంగా పోరాటం చేస్తాము అంటున్న బాధితురాలు వనజ, న్యాయవాది గుర్రప్పతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. అవిలాల్లో దాదాపు 3 ఎకరాల 70 సెంట్లకు పైగా భూ కబ్జాకు సంబంధించి ఇక్కడ ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇటు బాధితురాలు వనజ గారు నేడు మీడియా ముందుకు వచ్చారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఎలాంటి కబ్జా జరిగింది, ఎవరున్నారు దీని వెనుక అనే కోణాలు ప్రస్తుతం వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు చెప్పండి, అసలు మీరు దాన్ని ఎప్పుడు కొన్నారు, దీనికి సంబంధించి ఎలాంటి సమస్యలు? మేము కొనింది 2002-2003లో అమ్మా. అప్పుడు మ్యూటేషన్ చేయడానికి వీలు కాక అట్లే ఉన్నింది. మళ్ళా 2024 మ్యూటేషన్ అయింది. అదేలేండి 22A నుంచి తొలగించినారు, పక్కా అయింది. ఇంకా సరే ఆ నెక్స్ట్ డేనే వాళ్ళు మ్యూటేషన్ చేసుకొని ఆ నెక్స్ట్ డేనే రిజిస్టర్ చేసుకున్నారు. మాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మళ్ళీ ఎవరి ద్వారానో తెలుసుకున్నాం అంతవరకే. ఆల్రెడీ దీనికి సంబంధించి కోర్టులో కేసులు జరుగుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణాలు కూడా అక్కడ చేయబడుతున్నారు. ఏంటి పరిస్థితి, మీరు దీనికి ఏ విధంగా ముందుకు? కోర్టులో సూట్ ఉంది, హైకోర్టులోనూ ఉంది, ఆర్డీఓ ఆఫీసు సార్ వాళ్ళ ఆ కోర్టులో కూడా ఉంది, కేసు ఉంది. అందువల్ల మేము ఇంకా సరే కేసు నడుస్తుంది కదా అని గమ్మునే ఉన్నాం, పట్టించుకోవాలి. మా వయసు రీత్యా మేము రోజు పొలం కాడికి ఏం పోతామండి, స్థలం కాడికి పోయే వాళ్ళం కాదు. జరుగుతుంది కదా, దీంట్లో ఎవరు తప్పు ఉంది, ఎందుకు మీరు దీంట్లో ఎవరెవరు ఉన్నారు? లేదండి, అన్నోన్ పర్సన్స్ మాకు మేము చూడలేదు కదా, ఎట్లా చెప్పగలము? మా పరిస్థితి అదే, అందరికీ తెలుస్తాను కదా న్యాయము అన్యాయము. అందువల్ల వాలంటరీగా వీళ్ళందరూ మాకు హెల్ప్ చేయాలనే ట్రై చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలనే కోరుతున్నాము, న్యాయపరంగానే న్యాయం జరగాలని, అంతే. మా ల్యాండ్ మాకు రావాలంతే. మనం ఇక్కడ వనజ గారు ఈ భూ కబ్జాకు సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. మరి ఈ కేసు వాదిస్తున్న రిటైర్డ్ జడ్జి గురప్ప గారు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఈ భూ కబ్జాకు సంబంధించిన సమాచారం అతంటే 22Aలో ఉన్న భూమిని ఇలా ఇతరుల మీద దాదాపు 360 పేజీలకు ఒకేసారి సేల్ డీడ్ చేయడం, దాన్ని ఒకే రోజులో ఈ విధంగా చేయడం అనేది ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? దీనికి సంబంధించి నేను సుమారు 45 ఏళ్ళుగా అడ్వకేట్గా, జడ్జిగా పనిచేశాను. ఇప్పుడు కూడా 10-15 ఏళ్ళుగా ఇక్కడ తిరుపతిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. 30 ఏళ్ళు జడ్జిగా పనిచేశాను. అంతకుముందు ఒక 6-7 ఏళ్ళు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశాను. ఒక ఎంఆర్ఓ ఒక రిజిస్టర్డ్ సేల్ డీడ్ను 40 ఏళ్ల తర్వాత క్యాన్సిల్ చేయడం అనేది ఏ చట్టం కింద వ్యాలిడ్ కాదు. ఒకటి, అది అప్పీల్ టైం కూడా అయిపోకముందే అదే రోజు రెవెన్యూ అకౌంట్స్లో మ్యూటేషన్ చేసేసి సబ్ రిజిస్ట్రార్కు పంపించేసి 350 పేజీల సేల్ డీడ్ను వితౌట్ అవర్ నాలెడ్జ్, ఏమీ లేకుండా, మాకు నోటీస్ లేకుండా మొత్తము చేయడం అనేది నేను ఇంతవరకు నా సర్వీస్లో చూడలే. ఇది వాళ్ళేమి రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కాదు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఏదో పాపము రిటైర్ అయిన తర్వాత మొగుడు ఆర్టీఓగానో ఏమో రిటైర్ అయితే ఆ డబ్బులతో ఏదో వాళ్ళ ఇంటికాడ ఉండే డబ్బులు అంతా కలిసి ఏదో పిల్లలకు సెక్యూరిటీ కోసం అని చెప్పి ఆ 3 ఎకరాలు కొనుక్కున్నారు. ఆ ఆర్డర్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు దీని మీద రెవెన్యూ అప్పీల్ వేసాం. ఆర్డీఓ దగ్గర ఉన్నది, జాయింట్ కలెక్టర్ దగ్గర ఉన్నది, హైకోర్టులో ఉన్నది, సివిల్ కోర్టులో ఉన్నది. ఇన్ని కేసులుంటే రియాల్టర్సు వాళ్ళు ఎవరో సమ్ జీపీఎస్ నాట్ ఒరిజినల్, అది కూడా చెప్పలేదు మీకు. ఒరిజినల్గా కొన్నవాడేమో ఆకివీడా కైకలూరు అంటే వెస్ట్ గోదావరికి కృష్ణా డిస్టిక్కు మధ్య ఉంటుంది. అక్కడ అతన్ని ఒక బెనామీ అతన్ని పెట్టి లోకల్గా ఒక ముగ్గురిని జీపీఎస్గా పెట్టారు. అతనికి జీపీఎస్ పెట్టి ఆ జీపీఎస్ ద్వారా ఇక్కడ పనులు చేపిస్తున్నారట. వాళ్ళు పోయి పాపం పోలేరు కదా, అందుకోసం అని చెప్పి సివిల్ సైడ్ పోతున్నారు. నిజంగా రాజకీయాలు వద్దు అని అనుకుంటే ఆ భూమిలోకి ఎవరు పోకుండా పెట్టండి, కేసులు డిసైడ్ అయిన తర్వాత ఎవరికైతే వాళ్ళు పోవచ్చు. అవిలాల్లో జరిగిన ఈ భూ కబ్జా తిరుపతి జిల్లా మొత్తం వ్యాప్తంగా విస్తరించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఇది వైరల్గా మారుతుంది. దీనికి సంబంధించి ఏ విధంగా భవిష్యత్తు ఉంటుందో, బాధితులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో అనేది వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.